ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. బిగ్ బాస్ 10 కి సంబంధించిన అగ్ని పరీక్ష 2 షో స్టార్మా జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ షో ద్వారా సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ఆడిషన్స్ నిర్వహించారు. వేల అప్లికేషన్స్ నుండి 15 మందిని చివరి రౌండ్ కి ఎంపిక చేశారు. వీరికి అనేక టాస్క్లు నిర్వహించి అత్యధిక ప్రతిభ కనబరిచిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గతంలో లాగానే ఈసారి కూడా 8 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపే అవకాశాలున్నాయి. వీరిలో కొంతమందిని జడ్జిలు నేరుగా ఎంపిక చేసి పంపుతారు. మిగిలిన వాళ్ళని ఓటింగ్ ద్వారా పంపిస్తారు. అయితే గతంలో అగ్ని పరీక్ష షోపై పెద్దగా వివాదాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం టెలికాస్ట్ అవ్వకముందే తీవ్రమైన వివాదాలను ఎదుర్కొంటుంది. ఎందుకంటే హోల్డ్లో పెట్టిన 8 కంటెస్టెంట్స్ కి ఎలాంటి టాస్క్లు నిర్వహించకుండానే ఎలిమినేట్ చేశారు. దీనిపై పెద్ద చర్చనే సోషల్ మీడియాలో నడుస్తోంది. మరోపక్క ఈ షోకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. సెలబ్రిటీ లీగ్ నుండి హౌస్లోకి అడుగుపెట్టబోతున్న ప్రతి కంటెస్టెంట్ కి వారానికి 1,00,000కు పైగానే రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. 1,00,000 నుండి మొదలై 4 లక్షల వరకు తీసుకునే కంటెస్టెంట్స్ కూడా ఉన్నారట. ఆటో రాంప్రసాద్ నుంచి మంచి క్రేజ్ పాపులారిటీ ఉన్న కమెడియన్ కాబట్టి ఈయనకు బిగ్ బాస్ 10లో వారానికి 4 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. మరి అగ్ని పరీక్ష 2 షో ద్వారా హౌస్లోకి అడుగుపెట్టబోతున్న సామాన్యుల పరిస్థితి ఏంటి అనే విషయం పైన కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఈ షోలో పాల్గొనే కామనర్స్ కి వారానికి 30 నుండి 70 వేల వరకు రెమ్యునరేషన్ ఇవ్వొచ్చట. వీరిలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలు ఉన్నారు. వీళ్లకు 50 నుండి 70 వేల మధ్యలో ఇస్తారట. ఇక ఎలాంటి ఫేమ్ లేనటువంటి సామాన్యులకు మాత్రం వారానికి 30 నుండి 50 వేల మధ్యలో ఇస్తారట. గత సీజన్లో కూడా ఇలాగే చేశారని ఈసారి కూడా అదే అనుసరిస్తున్నారట. కానీ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాత్రం కనీసం వారానికి 1,00,000 ఇస్తే బాగుంటుంది, 1,00,000 కంటే తక్కువ ఇవ్వడం అన్యాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.